పాలకుర్తి నియోజకవర్గం 2004 వరకు చెన్నూరు నియోజకవర్గంలో ఉండేది. చెన్నూరు సెగ్మెంట్లో పాలకుర్తి, కొడకండ్ల, తొర్రూరు, నరసింహులపేట, నెల్లికుదురు మండలాలుండేవి. 2009 డీలిమిటేషన్లో చెన్నూరు నుంచి విడిపోయి పాలకుర్తి సెగ్మెంట్గా ఏర్పడింది. తొర్రూర్, కొడకండ్ల, పాలకుర్తి మండలాలతో పాటు వర్ధన్నపేట నియోజకవర్గంలోని రాయపర్తి, జనగామలోని దేవరుప్పల మండలాలు ఇందులో కలిసిపోయాయి. పాలకుర్తిలో ఉన్న నరసింహులపేటను డోర్నకల్లో, నెల్లికుదురును మహబూబాబాద్లో కలిపారు. పాలకుర్తి నియోజకవర్గంలో 5 మండలాలున్నాయి. మొత్తం ఓటర్ల సంఖ్య 2,07,75. పురుష ఓటర్లు 1,01,217. మహిళా ఓటర్లు 99,558. అత్యధికంగా బీసీలున్న ఈ నియోజకవర్గంలో అగ్రకులాలదే పైచేయి. అగ్రకులాల ఆధిపత్యంతోనే ద్వితీయ శ్రేణి నాయకత్వం ఎదగలేకపోయింది. బీసీ, దళితుల్లో రాజకీయ చైతన్యం రాకుండా అగ్రకులాలు అడ్డుపడ్డాయన్న అపవాదుంది. ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తి చేతిలోనే చెన్నూరు సెగ్మెంట్ దశాబ్దాలుగా ఉండడం దీనికి ఉదాహరణ. రద్దయిన చెన్నూరు నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఐ కలిసి 4 సార్లు, టీడీపీ 4 సార్లు, టీఆర్ఎస్, సోషలిస్టు పార్టీ, పీడీఎఫ్, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు. 1957లో పీడీఎఫ్ కు చెందిన ఎస్ వెంకటకృష్ణ ప్రసాద్ గెలుపొందారు. 1962లో సోషలిస్టు పార్టీ అభ్యర్థి ఎన్ యతిరాజారావు గెలిచారు. 67లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ విమలాదేవి విజయం సాధించారు. 72లో ఇండిపెండెంట్ అభ్యర్థి కె మధుసూదన్ రెడ్డి గెలిచారు. 75 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి యతిరాజారావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1978, 83 2 దఫాలుగా యతిరాజారావు కాంగ్రెస్ ఐ నుంచి గెలిచారు. 1985, 1989, 1994లో 3 దఫాలుగా టీడీపీ తరపున యతిరాజారావు గెలుపొందారు. మొత్తంగా యతిరాజారావు 7 సార్లు గెలిచారు. 1999లో టీడీపీ తరపున ఎన్ సుధాకర్ రావు గెలుపొందారు. 2004లో టీఆర్ఎస్ నుండి దుగ్గ్యాల శ్రీనివాసరావు విజయం సాధించారు. తర్వాత 2009లో చెన్నూరు సెగ్మెంట్ పాలకుర్తిగా మారింది. అప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీ నుండి గెలుపొందారు. లో డీలిమిటేషన్ జరగడంతో కొత్తగా ఏర్పడిన పాలకుర్తి నుంచి టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దుగ్గ్యాల శ్రీనివాసరావుపై గెలుపొందారు. దుగ్గ్యాల శ్రీనివాసరావు 2004లో చెన్నూరు నుండి టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలుపొందారు. తర్వాత అసమ్మతి ఎమ్మెల్యేగా శ్రీనివాసరావు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అనర్హతకు గురైన 9 మందిలో ఒకరిగా ఉన్నారు. తీర్పు రావడానికి ఓ రోజు ముందే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. చెన్నూరు నియోజకవర్గం రద్దు కావడంతో దుగ్గ్యాల పాలకుర్తి బరిలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అంతకుముందు ఎర్రబెల్లి దయాకర్ రావు 1994 నుంచి వర్ధన్నపేటలో 3 సార్లు గెలుపొందారు. ఆ నియోజకవర్గం 2009లో ఎస్సీకి రిజర్వ్డ్ కావడంతో పాలకుర్తిలో పోటీ చేసి గెలుపొందారు. పాలకుర్తిలో ప్రజాప్రతినిధులు మారినా ప్రజల అవసరాలు మాత్రం తీర్చలేకపోయారు. సెగ్మెంట్ కు ఘన చరిత్ర ఉన్నా ఇక్కడి నుంచి గెలిచిన నేతలు ప్రభుత్వాల్లో కీలక పదవులు అనుభవించినా అభివృద్ధి అంగుళం కూడా కదల్లేదు. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో సాగు, తాగునీటి సమస్యతో జనం అల్లాడిపోతున్నారు. 2009లో ఎన్నికైన ఎర్రబెల్లి దయాకర్ రావు ఏనాడు సెగ్మెంట్ వైపు చూసిన దాఖలాలు లేవని మండిపడుతున్నారు స్థానికులు. స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు అభివృద్ధిని పట్టించుకోకుండా కేవలము హామీలకే పరిమితం అవుకుంటూ ఇక్కడ ప్రజా సమస్యలను పక్కబెట్టి ఇక్కడ వాటర్ సమస్య ఉంది. ఇక్కడి నుంచి నెల్లుట్ల క్రాస్ నుంచి అక్కడి వరకు రోడ్డు లేక అవస్థపడుతున్నా అలాంటి ఏమీ పట్టించుకోకుండా కేవలము పేపర్లకు పోజులు ఇచ్చుకుంటూ ఇక్కడ అభివృద్ధిని చాలా వెనుకబాటు చేసింది. కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో అభివృద్ధి నిరోధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఖచ్చితంగా ఇంటికి పంపించి అభివృద్ధి చేసే వారికే పట్టం కట్టడానికి ప్రజలందరూ ముందున్నారు. జమస్తాపూర్లో 11 కోట్లతో ప్రారంభించిన డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదు.
100 పడకల ఆసుపత్రికి హామీ ఇచ్చినా నెరవేరలేదు. సెగ్మెంట్లో గ్రామాలకు, తండాలకు సరైన రోడ్లు లేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా నేతలు పట్టించుకోలేదు. నియోజకవర్గంలో పదుల సంఖ్యలో కాకతీయులు నిర్మించిన చెరువులున్నాయి. వాటి నిర్వహణను పట్టించుకోకపోవడంతో పూర్తిగా ఎండిపోయాయి. ఇక తొర్రూరు బైపాస్ రోడ్డుకు ఏళ్లుగా డిమాండ్ ఉంది. డీలిమిటేషన్లో భాగంగా గతంలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గం మారింది. దానితోటి పక్కన ఉన్నటువంటి రాయపర్తి మండలం దయాకర్రావు గారి కాన్స్టిట్యూన్సీలో ఉన్న మండలం ఇక్కడ రావడం, ఆ తర్వాత ఇక్కడికి ఆయన ఎమ్మెల్యేగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత అభివృద్ధి 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో కుంటుపడిందని చెప్పొచ్చు. మనం 100 పడకల ఆసుపత్రిని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఉన్న ఆసుపత్రిలో కూడా కనీస వైద్యం సదుపాయం లేకుండా, డాక్టర్లు లేక నిర్లక్ష్యంగా ఉన్నటువంటి వైద్యశాలను మనం గతంలో చాలాసార్లు ధర్నాలు కూడా చేయడం జరిగింది. ఆ వైద్యశాలను మెరుగుపరచాలని చెప్పేసి అయినా కూడా స్పందన లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తండాకు రోడ్ల సదుపాయం అవసరం ఉన్నది. మరి ఆ రోడ్లను కూడా వేసేటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులు చేసే పరిస్థితి లేరు. అయితే రాష్ట్రంలో 7 సార్లు గెలుపొందిన అతి కొద్ది మంది నేతలలో ఎన్ ఎత్తిరాజారావు ఒకరు. చెన్నూరు సెగ్మెంట్ నుండి 7 సార్లు గెలుపొందారు. ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఘనత కూడా ఈయన సొంతం. ఈయన భార్య విమలాదేవి, కుమారుడు డాక్టర్ ఎన్ సుధాకర్ రావు ఈ సెగ్మెంట్ నుంచి ఒక్కోసారి గెలిచారు. ఎత్తి రాజారావు ఎన్టీఆర్ క్యాబినెట్ లో పనిచేశారు. 5 మండలాలు దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈ 5 మండలాలు గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని మరి ఈ 5 ఏళ్ల కింద చూసుకున్న అభివృద్ధి కూడా అట్లనే ఉన్నది. అంటే అధిక నాయకులు మారినలు, పార్టీలు మారినాయి, కానీ ప్రజల బ్రతుకుదెరువు మారలేదు, పరిపాలన మారలేదు. ప్రజలు మరి ఆ గ్రామాల స్థితిగతులు కూడా అట్లనే ఉన్నాయి. విద్య, వైద్య, ఉపాధి రంగాలతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్న నాయకుల మాటలు నీటి మూటలుగా మారాయని చెబుతున్నారు. కొంతమంది ప్రజాప్రతినిధుల ద్వారా ఈ వెనుకబడిపోవడం మాత్రం వాస్తవం. అలాంటి కార్యక్రమాన్ని రేపు రాబోయే ఎన్నికలలో కూడా తప్పనిసరి ఎవరైతే ఇక్కడ ప్రజల కోసం పనిచేసి అభివృద్ధి కార్యక్రమాలకు ముందుంటారో వాళ్ళని గెలిపించడానికి ప్రజలు చైతన్యంగా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ, ఇప్పటిదాకా ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేయకపోవడంతో విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సి వస్తోంది. పాలకుర్తిగా మారిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గత ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చిండు. హామీలలో ఇప్పటి వరకు నెరవేర్చిన పాపన పోలేదు. నేషనల్ హైవే తొర్రూరు, రాయపర్తి మినహా మిగిలిన మండలాలకు సరైన రోడ్డు సౌకర్యం లేని పరిస్థితి. పుష్కలంగా వనరులు ఉన్న పాలకుర్తి నియోజకవర్గాన్ని పాలకులు అభివృద్ధి చేయలేకపోయారనే చెప్పాలి. ఇప్పటికీ పాలకుర్తి మండలంలో పల్లె వాతావరణమే కనిపిస్తుంది. కాన్స్టిట్యున్సీ మొత్తం చాలా వెనుకబడి ఉన్నటువంటిది వాస్తవం. ఎందుకంటే మీకు తెలుసు, గన్పూర్ రోడ్ అనుకోండి, మరి చెన్నూరు పాలకుర్తి నుండి కొడకన్ల కానీ, మరి పాలకుర్తి నుండి జనగాం కానీ, నాంచార్ మడూరు కానీ, మరి మామూలు చిన్న రోడ్లు మరి గుంతలుగా మారి ఎన్నో యాక్సిడెంట్ పర్పస్లు కూడా కావడం జరుగుతుంది. ప్రస్తుతం పాలకుర్తిలో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. టీడీపీ నుండి ఎర్రబెల్లి దయాకర్ రావు మరోసారి పోటీ చేస్తున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్ సుధాకర్ రావు అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్టేనంటున్నారు ఆ పార్టీ నేతలు. మేము ఎప్పుడైనా ఎత్తిరాజారావు గారికి నా వరకు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో మేమే. ఆనాటి నుంచి ఇప్పుడు పోలిస్తే దయాకర్ రావు 0, వర్ధనపల్లి ఏదో చేసిందని అందరు నమ్మి ఇవాళ ఆయనను మేము గెలిపించుకుంటే ఇది దారుణాన్ని చూడాల్సి వస్తుంది. సిగ్గు అనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యే ఏం అభివృద్ధి చేయకుండా నిస్సహాయిత చాతకాని ఎమ్మెల్యే దయాకర్ రావు. అభివృద్ధిలో విమర్శలు ఎదుర్కొంటున్న యాంటీ సెంటిమెంట్ పనిచేస్తున్న ఎర్రబెల్లికి ఈసారి కూడా ఛాన్స్ ఉందన్నది స్థానికుల మాట. కాంగ్రెస్ నుండి మాజీ ఎమ్మెల్యే దుగ్గ్యాల శ్రీనివాసరావు, ఆర్ నరసింహారెడ్డి, అశోక్ గౌడ్, ఆర్ రఘురామరెడ్డి, జె భరత్ చందర్ రెడ్డి, శ్రీరామ్ భద్రయ్య, జి నరసయ్య టికెట్ రేసులో ఉన్నారు. చారిత్రక నేపథ్యమున్న పాలకుర్తిని నేతలు అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారన్న అభిప్రాయాలున్నాయి. మరి రానున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో చూడాలి.